హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ చూసాం. సో దెన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కాన్సెప్ట్స్లో అప్రోచెస్ చూసాం అండ్ అప్రోచెస్ తర్వాత మనం చూడబోయే టాపిక్ రేస్ కండిషన్. అంటే మనం ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్స్లో మల్టిపుల్ ప్రొసెసెస్ అనేవి యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే మల్టిపుల్ ప్రొసెసెస్ యూజ్ చేస్తామో మనం ఆటోమేటిక్గా ఎట్ ఏ టైం అంటే ఒకే టైంలో మల్టిపుల్ ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్ కమ్యూనికేషన్ చేయడం ఇదంతా కూడా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో ప్రాసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పుకున్నాం. దట్ ఈస్ కోఆపరేటివ్ ప్రాసెసెస్ అండ్ ఇండిపెండెంట్ ప్రాసెసెస్ అని చెప్పి. సో ఇండిపెండెంట్ ప్రాసెసెస్ మీన్స్ అవి దేని మీద కూడా అంటే వన్ ప్రాసెస్ యొక్క చేంజ్ ఎనదర్ దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం కనుక యాక్సెస్ చేస్తే దాన్నే ఇండిపెండెంట్ ప్రాసెసెస్ అంటాము. సో కోఆపరేటివ్కి వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీగా ఒక ప్రాసెస్ యొక్క చేంజ్ అనేది ఎనదర్ ప్రాసెస్ యొక్క ఎగ్జిక్యూషన్ మీద డిపెండ్ ఆర్ చేంజెస్ అనేవి దాని మీద ఏదన్నా యాక్షన్ కనుక తీసుకుంటే దట్ ఈస్ ద కోఆపరేటివ్ ప్రాసెసెస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు రేస్ కండిషన్ అనేది మనం ఎప్పుడు ఫేస్ చేస్తాం, అసలు రేస్ కండిషన్ అనేది మనం ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని ఫేస్ చేయడం జరుగుతుంది అంటే మనం కోఆపరేటివ్ అంటే ఇండిపెండెంట్కి వచ్చేసరికి అసలు ఎక్కడా కూడా వేరే ప్రాసెసెస్ యొక్క యాక్షన్ అనేది సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. కానీ కోఆపరేటివ్ ప్రాసెసెస్ వచ్చేసరికి మల్టిపుల్ ప్రాసెసెస్ ఎట్ ఏ టైం మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అండ్ వాటి మధ్యలో డిపెండెన్సీ అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే క్రిటికల్ సెక్షన్ ఇల్నెస్ కానీ లేదు రేస్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ రేస్ కండిషన్ అనేది మనకి ఫేస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా 2 ఆర్ మోర్ మల్టిపుల్ ప్రాసెసెస్ మీన్స్ 1 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మేబీ 2 అయినా ఉండాలి, లేదు 2 కన్నా మోర్ ప్రాసెసెస్ అయినా ఉండాలి. సో దెన్ ఇక్కడ మనం చేసే ఆపరేషన్స్ ఏంటి అంటే దట్ ఈస్ రీడింగ్ ఆర్ రైటింగ్ సమ్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ప్రాసెసెస్ అనేవి దాని యొక్క టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండే ప్రాసెస్లో మల్టిపుల్ ప్రాసెసెస్ కింద 2 ఆర్ మోర్ ప్రాసెసెస్ కింద ఆపరేషన్స్ ఎప్పుడైతే పెర్ఫామ్ అవుతున్నాయో అండ్ ఆ ప్రాసెసెస్ అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ రన్ అవ్వాలి ప్లస్ ఆ ప్రాసెసెస్ అనేవి ఒకే డేటాని షేర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ రేస్ కండిషన్ అనే సిచ్యువేషన్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న కొన్ని డెఫినేషన్స్ అండ్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి వాట్ ఈజ్ రేస్ కండిషన్ అండ్ విచ్ సిచ్యువేషన్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ two or more సో లేదు మీరు డైరెక్ట్గా మల్టిపుల్ ప్రాసెసెస్ అనైనా మెన్షన్ చేయొచ్చు, అదర్ దాన్ 2 ఆర్ మోర్ అని చెప్పైనా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ షేరింగ్ డేటా. అది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ డెఫినేషన్. సో ఇప్పుడు రెండు కూడా ప్యారలల్గా రన్ చేస్తున్నప్పుడు రెండు ప్యారలల్గా సేమ్ డేటాని షేర్ చేసుకుంటున్నప్పుడు ఏ డేటా యొక్క చేంజ్ అనేది మనకి అక్కడ డిపెండ్ అవుతుంది అండ్ ఫైనల్గా రెండిట్లో మోడిఫికేషన్స్ అనేది ఆ షేరింగ్ డేటా మీద జరుగుతున్నప్పుడు మనకి రేస్ కండిషన్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ రేస్ కండిషన్. నెక్స్ట్ సో సేమ్ మనం డెఫినేషన్ ఎనదర్ వేలో చెప్పాలి అంటే యాక్సెస్ అండ్ సేమ్ డేటా కాంకరెంట్లీ దట్ ఈస్ ప్యారలల్గా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఇప్పుడు రేస్ కండిషన్ అయితే మనం ఫేస్ చేసాం, బట్ ఆ రేస్ కండిషన్ని సాల్వ్ చేసుకుంటేనే కదా మనకి అప్పుడు మనం చేసిన ప్రాసెసింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం రిమూవ్ చేయాలి లేదు అవాయిడ్ చేయాలి అంటే మనం చేసే మల్టిపుల్ ప్రాసెసింగ్లో
రేస్ కండిషన్ అనేది మనం ఫేస్ చేయకూడదు అంటే కనుక మనం చేయాల్సిన కాన్సెప్ట్ ప్రాసెస్ సింక్రనైజేషన్. అంటే ఇక్కడ కోఆపరేటివ్ ప్రాసెస్‌లో ఎప్పుడైతే ప్రాసెస్ సింక్రనైజేషన్ జరగదో అలాంటి సిట్యుయేషన్స్‌లోనే మనకి రేస్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది. సో, మనం వాటిని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రాసెస్ సింక్రనైజేషన్. బి సింక్రనైజ్డ్. సో, దీన్నే మనం ఒక చిన్న డయాగ్రామాటికల్‌గా రిప్రజెంట్ చేయాలి అంటే యాక్చువల్‌గా మనం 2 ప్రాసెసెస్ తీసుకున్నాం అనుకుందాం. సో, ప్రాసెస్ P1 అండ్ ప్రాసెస్ P2. సో, హియర్ P1 అండ్ P2 బోత్ షేర్డ్ మెమరీ. సో, ఏదో ఒక షేర్డ్ మెమరీ అనేది ఉంది. అంటే అది ఒక వేరియబుల్ అనుకోండి, లేదా ఒక ఫంక్షన్ అనుకోండి, ఏదైనా సరే దిస్ ఈజ్ షేర్డ్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు ఇక్కడ ఈ 2 ఎప్పుడైతే సింక్రనైజ్ అయినాయో సో, బోత్ ప్రాసెసెస్ ఆర్ సింక్రనైజ్డ్. Then P1 shared memory and again after shared memory sometime then processing P2 కూడా మనకి షేర్ చేసుకుంటూ ఉంటుంది. బట్ సమ్ సిచ్యువేషన్స్ ఇక్కడ 2 ప్రాసెసెస్ కూడా సింక్రనైజ్ కాకపోతే మాత్రం మనకి రేస్ కండిషన్ వస్తుంది. సో, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం సి లాంగ్వేజ్ కోడింగ్‌ని ఒక ఎగ్జాంపుల్ లాజిక్ కింద తీసుకుంటే సో, అలాంటి సిచ్యువేషన్స్‌లో మనకి ఇక్కడ రేస్ కండిషన్ వచ్చేటట్టుగా మనం తీసుకుందాము. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక షేర్డ్ సేమ్ కామన్ వేరియబుల్ ఒకటి తీసుకోవాలి కదా రెండిట్లకి. ఆ కామన్ వేరియబుల్ కింద ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఇంట్ క్యూ ఈక్వల్ టు 6. సో, వాట్ ఈజ్ ఇంట్? ఇంటీజర్ వేరియబుల్. అంటే ఇక్కడ క్యూ అనేది ఒక ఇంటీజర్ వేరియబుల్. అయితే ఇప్పుడు నేను 2 ప్రాసెసెస్‌కి 2 టాస్క్స్ అనేవి ఇస్తున్నాను. సో, హియర్ ప్రాసెస్ P1 అండ్ హియర్ ప్రాసెస్ P2. సో, ఇక్కడ P1 వచ్చి ఒక టైప్ ఆఫ్ కోడింగ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ P2 వచ్చి వన్ టైప్ ఆఫ్ కోడింగ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, హియర్ నేను ఏం రాస్తున్నాను అంటే కోడింగ్ సమ్ ఇంట్ x ఈక్వల్ టు క్యూ. క్యూ అనేది ఆల్రెడీ నేను ఇక్కడ షేర్డ్ వేరియబుల్ కింద తీసుకున్నాను. సో, దట్ ఈస్ ఎక్స్‌లోకి క్యూ అనే వేరియబుల్ యొక్క డేటాని అసైన్ చేస్తున్నాను. దెన్ x ప్లస్ ప్లస్ again q equal to x. So, this is the concept for P1 and P2 యొక్క వర్క్ వచ్చేసరికి అనదర్ వేరియబుల్ దట్ ఈస్ y అండ్ అగైన్ y లో కూడా ఇక్కడ నేను స్టోర్ చేసేది q యొక్క వాల్యూ. సో, నెక్స్ట్ again q equal to y. సో, ఇప్పుడు ఇదే లాజిక్ మనం ప్రాసెస్ 1 అండ్ ప్రాసెస్ P1 అండ్ ప్రాసెస్ P2 రెండు కూడా మనకి ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో, ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ వన్ x ఈక్వల్ టు క్యూ. x ఈక్వల్ టు క్యూ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో అంటే ఫస్ట్ ప్రాసెస్ P1 ఎగ్జిక్యూట్ అవుతుంది. x ఈక్వల్ టు క్యూ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు క్యూలో ఉన్న 6 అనే వాల్యూ వచ్చేసరికి xలో స్టోర్ అవుతుంది. సో, హియర్ x ఈక్వల్ టు 6. x ఈక్వల్ టు 6 అయిన తర్వాత దెన్ x ప్లస్ ప్లస్ అన్నాం. x ప్లస్ ప్లస్ అంటే x అనే వాల్యూ మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఫస్ట్ x వాల్యూ ఈజ్ 6 అండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంటేషన్ x వాల్యూ ఈజ్ 7. సో, ఇక్కడ 6 ఎరేజ్ అయిపోయి xలోకి ఏమైంది అంటే 7 అనేది స్టోర్ అయింది. అంటే x వాల్యూ 1 వాల్యూ అనేది మనం ఇంక్రిమెంట్ చేస్తాం. దెన్ స్లీప్ ఆఫ్ 3 అంటే 3 మిల్లీ సెకండ్స్ అది స్లీప్ అవుతుంది. అంటే ప్రాసెస్ P1 అనేది రెస్ట్ పొజిషన్‌లోకి స్లీప్ అవుతుంది. సో, ఇన్ దట్ సిట్యుయేషన్ మనకి ఏమవుతుంది అంటే ప్రాసెస్ P2 అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో, హియర్ ప్రాసెస్ P2 ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఇక్కడ y ఈక్వల్ టు క్యూ అన్నాం. అగైన్ ప్రాసెస్ P2లో కూడా మనం ఏం చేస్తున్నాము y ఈక్వల్ టు క్యూ. సో, దెన్ y ఈక్వల్ టు 6 క్యూ వాల్యూ 6 అంటే ఇక్కడ ఆఫ్టర్ మనం ఇక్కడ స్లీప్ అయిన తర్వాతే x వాల్యూ క్యూలో పెడుతున్నాం. సో, అప్పటి వరకు మనం ఇంకా క్యూలో పెట్టలేదు. సో, దెన్ y ఈక్వల్ టు 6 అయిపోయిన తర్వాత ఇక్కడ y మైనస్ మైనస్ అంటున్నాం. సో, y మైనస్ మైనస్ మీన్స్ 6 minus 1. 6 minus 1 means y equal to 5. Here y equal to 5. Okay.
ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ మనం ఏం కాల్ చేస్తున్నాం, స్లీప్ ఆఫ్ 3. స్లీప్ ఆఫ్ 3 అంటే అగైన్ ఇక్కడ 3 మిల్లీ సెకండ్స్ గోయింగ్ టు స్లీప్ ప్రాసెస్ P2. సో ఎప్పుడైతే ప్రాసెస్ P2 3 మిల్లీ సెకండ్స్ స్లీప్‌లోకి వెళ్ళిందో, ఐడియల్‌లోకి వెళ్ళిందో, అగైన్ P1 ఈస్ బ్యాక్. P1 బ్యాక్ వచ్చింది అంటే ప్రాసెస్ చేయడానికి బ్యాక్ వచ్చింది. దెన్ Q ఈక్వల్ టు X. హియర్ Q ఈక్వల్ టు X మీన్స్ X వాల్యూ ఈస్ 7. 7 అనేది Qలోకి స్టోర్ అవుతుంది. దట్ ఈస్ Q ఈక్వల్ టు దిట్ మీనింగ్ 7. సో ఇప్పుడు Q పొజిషన్ 6 కాకుండా మనకి ఇక్కడ Qలో ఉన్న వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ Y ఈక్వల్ టు 5. అగైన్ స్లీప్ ఆఫ్ 3 తర్వాత అంటే ఇక్కడ ఆల్రెడీ Q వాల్యూ మనం చేంజ్ చేసేసాం. అంటే ఇక్కడ వన్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అగైన్ ఇక్కడ 3 మిల్లీ సెకండ్స్ ఆఫ్టర్ 3 మిల్లీ సెకండ్స్ మళ్ళీ మనకి ఇక్కడ ప్రాసెస్ P2 అనేది కమ్‌బ్యాక్ అయింది. సో ప్రాసెస్ P2 కమ్‌బ్యాక్ అయిన తర్వాత అగైన్ Qలోకి మనం Y వాల్యూని అసైన్ చేస్తాం. సో Qలోకి Y వాల్యూని అసైన్ చేసేటప్పుడు ఇక్కడ Q వాల్యూ ఈస్ Y వాల్యూ. సో Y వాల్యూ మీన్స్ 5. సో హియర్ అగైన్ Q వాల్యూని మనం ఏం చేస్తున్నాము, 5 కింద చేంజ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే 6 అనేది 7 అయ్యింది. ఆఫ్టర్ దట్ 7 మేబీ 8 ఆర్ 7 మేబీ 6 అవ్వాలి. అంటే మేబీ 1 ఇంక్రిమెంట్ అవ్వాలి, అదర్వైజ్ 1 డిక్రిమెంట్ అవ్వాలి. బేస్డ్ ఆన్ ద లాజిక్ ఆఫ్ ప్రాసెస్ P1 అండ్ ప్రాసెస్ P2. అంటే P1 యొక్క లాజిక్‌ని బట్టి అయితే 7, 8 అవ్వాలి. ప్రాసెస్ P2 యొక్క లాజిక్‌ని బట్టి అయితే 7, 6 అవ్వాలి. బట్ ద వేరియేషన్ ఈస్ 7 అండ్ 5 ఈస్ 2. అంటే 7కి 5కి మధ్యలో వచ్చిన వేరియేషన్ మనకి 2 అయిపోయింది గ్యాప్. సో దట్ ఈస్ ద రేస్ కండిషన్. అంటే మనం ఎప్పుడైతే 2 ప్రాసెసెస్ ప్యారలల్‌గా రన్ చేస్తూ ఒకే వేరియబుల్ ఆర్ ఒకే డేటాని షేర్ చేసుకుంటున్నాయో అక్కడ అంబిగ్యూటీ ఆర్ అక్కడ ఏమవుతుంది అంటే ద ప్రాసెసింగ్ డేటా అనేది ఏమవుతుంది అంటే రాంగ్‌గా వెళ్తుంది. సో దట్ ఈస్ ద రేస్ కండిషన్. అంటే ఇక్కడ 2 ప్రాసెసెస్ అనేవి సింక్రనైజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఈ రేస్ కండిషన్ అనే ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేసాం. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్‌లో OS నుంచి వచ్చే కాన్సెప్ట్ అండ్ మల్టిపుల్ ప్రాసెసెస్‌తో కమ్యూనికేషన్ కాబట్టి మనకి ఇక్కడ రేస్ కండిషన్‌లో కూడా మల్టిపుల్ ప్రాసెసెస్‌నే బేస్ చేసుకుంటున్నాం కాబట్టి సో దట్ ఈస్ ద రేస్ కండిషన్ అనేది మనం ఐపీసీ అనే కాన్సెప్ట్‌లో డిస్కస్ చేసుకుంటాం. సో అలానే ఇక్కడ వన్ మోర్ ప్రాబ్లమ్ క్రిటికల్ సెక్షన్. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇంకా చూస్తాం. అయితే వీటినన్నిటిని సాల్వ్ చేయడానికి సెమాఫోర్స్ అని ఇవన్నీ మనం కమింగ్ సూన్ క్లాసెస్‌లో చూస్తాము. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్రిటికల్ సెక్షన్. సో అది కూడా ఎప్పుడు మనం ఫేస్ చేస్తాం, క్రిటికల్ సెక్షన్‌ని ఎలా యూజ్ చేస్తాం అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. మీరు ఎగ్జామ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాట్ ఈస్ ద రేస్ కండిషన్ అన్నప్పుడు మీరు సేమ్ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్న డెఫినిషన్ పాయింట్స్ రాసి ఈ ఎగ్జాంపుల్ కనుక మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్‌గా వేయండి. డయాగ్రామ్స్తోనే మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో ఎగ్జాంపుల్ కూడా మస్ట్ అండ్ షుడ్. వీడియో నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.